జై కిసాన్, జై కిసాన్. ప్రపంచం అంతా తిరిగాను కానీ ఇప్పుడు రియల్ ఎక్సైట్మెంట్ 2019 మన ఇయర్. డూ యూ అండర్స్టాండ్ దాట్? వీ విల్ విన్. ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో రైళ్ళు ప్రయాణం చేస్తున్నాయి. ఏం చేద్దామా? ఈయన చంపుదామా? ఈయన అరెస్ట్ చేద్దామా? ఈయన ఫ్రేమ్ చేద్దామా? ఏం చేద్దాం? వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ప్రజలు మనతో ఉన్నారు, సత్యం మనతో ఉంది. అర్థమవుతుందా మీకు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మనకుండగా మనకు విరోధి ఎవరు? బైబిల్లో మాట ఉంది. ఓకే, మీరు హిందూస్ అయినా పర్లే, ముస్లిమ్స్ అయినా పర్లే. ముస్లిమ్స్ అందరూ బైబిల్ నమ్ముతారు. ఎందుకంటే ముస్లిమ్స్ యేసు ప్రభు గురించి 99 టైమ్స్ రాసి ఉంది. అర్థమవుతుందా? వా. సో నేను రిలీజియన్ మాత్రం కన్వర్ట్ చేయను ఎప్పుడు నా లైఫ్లో 37 సంవత్సరాల్లో. మీరు హిందూ అయితే హిందూగా ఉండండి, ముస్లిం అయితే ముస్లింగా ఉండండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్గా ఉండండి. మీకు విశ్వాసం వచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకోండి. కానీ యేసు ప్రభు ఏకైక రక్షకుడు అని ఎప్పుడూ చెప్తా. అది నా ఫెయిత్, నా బిలీఫ్. ఆయన ద్వారా రక్షణ, మనసుకు శాంతి, హృదయం ఆశ, నెమ్మది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ ప్రేయర్స్ కూడా చేస్తా. కానీ ఇప్పుడు మనం ప్రజాశాంతి పార్టీ పెట్టింది ఏంటంటే ఇంటింటా శాంతి రావాలి. శాంతి ఉందా? తినడానికి తిండి లేకపోతే ఎలా శాంతి ఉంటుంది? కట్టుకోవడానికి బట్ట లేకపోతే ఎలా శాంతి ఉంటుంది? నిరుద్యోగులు లక్షల మందికి నిరుద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. లక్షల మందికి. ఈ దేశం ఎంత పాడవడం, ఎంత విచారం. కొన్ని కుటుంబాలు చూస్తే, రాజకీయ కుటుంబాలు, కొందరికి 100 కోట్లు, కొందరికి 1000 కోట్లు, కొందరికి లక్షల కోట్లు. తరగదు భూమి. అన్ని భూములు ఉన్నాయి. నాకు 1 ఇంచ్ స్థలం ఉందా? యేసు ప్రభువుకు లేదు, నాకు లేదు. ప్రపంచంలో 1 ఇంచ్ స్థలం, ఒక సొంత ఇల్లు, ఒక సొంత కారు. ఛాలెంజ్ చేస్తున్నా ఏ మీడియానైనా, ఏ పొలిటీషియన్ అయినా. మన రాష్ట్రంలో ఏటి, మన దేశంలో ఏటి, మన ప్రపంచంలో ఏటి. ఎందుకు? మీరే నా కుటుంబం. ఈ ప్రపంచంలో వితంతువులందరికీ సహాయం చేసిన దాకా నాకు ఒక సొంత ఇల్లు ఉండకూడదు అని 40 లక్షల వితంతులకు సాయం చేశాను. మన దేశంలో ఢిల్లీలో 1000 మందికి, చెన్నైలో 10,000 మందికి, బెంగళూరులో 10,000 మందికి, బాంబేలో 1000 మందికి. మీ ప్రతి గ్రామంలో పాస్టర్ల ద్వారా చేశాను, చర్చ్ మెంబర్స్ ద్వారా చేశాను, ఆర్డీఓల ద్వారా చేశాను, కలెక్టర్ ద్వారా చేశాను, ఎమ్మెల్యేల మినిస్టర్ల ద్వారా చేశాను, అందరి ద్వారా చేశా. చివరికి గవర్నమెంట్ చూసారా, మన ముఖ్యమంత్రులు. ఈరోజు నాకు సెక్యూరిటీ ఎవరు? మా ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంతవరకు ఇంక సెక్యూరిటీ ఇవ్వట్లా. నేను అదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎందుకు కోపం అండి? మీరంటే నాకు ఎంత ప్రేమ. ఈ రోజుకి ఇప్పుడు మీరు కాల్ చేయండి, ఈరోజు కాల్ చేయండి, రేపు కాల్ చేయండి, ఎక్కడ కలుద్దాం. మీ ఇంటికి రమ్మంటే వస్తా. మీరు నాకు శత్రువు కాదు, జగన్ నాకు శత్రువు కాదు. హృదయంలో ఒక మంట. నా ప్రజలకి ఇంతకుముందు తెచ్చినట్టు 100,000 కోట్లు తేలేకపోతున్నాను, సహాయం చేయలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నిసార్లు నా మీటింగ్లకు వచ్చి పొగిడారు. పాల్ గారు లాంటి గొప్పవారు లేరు. మన రాష్ట్రంలో పుట్టడం ఎంత భాగ్యం మన తెలుగు బిడ్డ. కానీ చూసారా, ఇప్పుడు కూడా 1-2 పెట్టాం, పూర్తి పెట్టలే మీ స్టేట్మెంట్స్ యూట్యూబ్లో. డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్ అంటే అందులో దేవగౌడ్ గారు, 8 మంది ప్రధానమంత్రులు, ఒక ప్రధానమంత్రి పెట్టాను. అనేక మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది పెట్టాం. అనేక మంది గవర్నర్లో ఒక గవర్నర్ సుశీల్ కుమార్ సింధేది పెట్టాం. అనేక మంది లీడర్స్లో బీజేపీ లీడర్ దత్తాత్రేయని పెట్టాం, ఎర్రంనాయుడు గారిని పెట్టాం. ఎందుకు పెట్టాం? అర్థమైంది మీకు? ఎందుకు? రుజువులు లేకపోతే ఇప్పుడేదో నాకు పిచ్చి వచ్చిందట. నాకు పిచ్చి. కొంతమంది యూట్యూబుల్లో పెట్టి ఒకడు అంటాడు, పాల్ గారిని ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నారు, ఆయనకి ఆవిడ ఓట్లేస్తాడు. ఆ మాట మేలో అనుబాబు. నాకెవరు ఓట్లేస్తారా? నాకు ఎవరు ఓటేయరు అని అడుగు. ఛాలెంజ్ చేస్తున్నా. మేలో నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అయి తీరుతా. ముఖ్యమంత్రి పదవి కొరకు కాదు, నాకెందుకు ముఖ్యమంత్రి పదవి. తప్పదు గనక దేవుడు యెహోవా ఎరుకోకుండా యేసుగా వెళ్ళవలసి వచ్చింది, గతి లేక. వీళ్ళందరూ దోచుకు తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్ అయితే బుక్కే రాసి రిలీజ్ చేశారు. మొన్న TV9లో వచ్చారు. జగన్ గారికి మీకు 12 కేసులు ఉన్నాయి, ఏ రోజు మీరు జైలుకి వెళ్తారో. ఆల్రెడీ మీరు 1,00,000 కోట్లు దోచుకున్నారు.
వైట్ చేసుకున్నారు 1000 కోట్లని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దోచుకున్నారు. ఎంత దోచుకున్నారు నాకు తెలియదు, కానీ అది వదిలేయండి. ఎంత దోచుకున్నారు. బాధ ఏంటంటే లక్షల కోట్లు అప్పు చేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అర్థమైంది? లక్షల కోట్లు అంటే ఏమని మీకు తెలుసా? ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 1,50,000 కోట్లు అంటే 6 లక్షల కోట్లు ఆయన నిజంగా దోచుకొని ఉంటే, ఇన్ని భూములు, ఇన్ని లక్షల ఎకరాల భూములు దోచుకొని ఉంటే ఆ భూములు వదిలేయండి సార్. మా బీదలకు వదిలేయండి, మా బడుగు బలహీన వర్గాలకు వదిలేయండి, మా అనాథులకు వదిలేయండి. నేను దోచుకున్నానా? భోగాపురంలో నేను పుట్టిన దగ్గర చిట్టువలస ప్రక్కని 25 సంవత్సరాల కిందట 25 ఎకరాలు కొని ₹1 ఎవరి దగ్గర తీసుకున్నానా? ఇప్పటికీ ఉందా భూములు? ఆ ఆర్ఫనేజ్ ఉంది ఇప్పటికి. డబ్బులన్నీ ఆపేసిన బిల్డింగులు ఉన్నాయి. ఇంకా కొంతమంది అనాథులు బీదల్ని పోషిస్తున్నాం. అలాగే సదాశివపేట మెదకులో 1200 ఎకరాలు, రెండు కలిపితే 1200 ఎకరాలు. అంటే వైట్ హౌస్ 16 ఎకరాలు. అమెరికాలో వైట్ హౌస్ ట్రంప్ ఉన్నది. ఇది 1200 ఎకరాలు. అనాథుల కొరకు, నా కొరకు కాదు, వితంతువుల కొరకు గ్లోబల్ పీస్ సెంటర్ పెట్టి వేలు మందిని ట్రైనింగ్ ఇచ్చి 120 దేశాలు పంపించాను మా తెలుగు బిడ్డల్ని. 120 దేశాలు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు ఓపెన్ చేశారు 2000లో. ఏంటి పాలు గారు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎలా చేస్తున్నారు అని బాధ వేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడడం లేదు. చిన్న సెక్యూరిటీ ఇవ్వట్లేదు. నా సొంత అన్నయ్యని చంపిన భార్య పిల్లలకు నా ప్రాపర్టీలు వాళ్ళ ఆర్డీఓలు కలెక్టర్లు ఇచ్చాడు. అది మళ్ళీ నేను కోర్టులో వెళ్ళి గెలుచుకోవడం. అలాగే ఇవ్వచ్చా సొసైటీ ప్రాపర్టీలు? నా మీటింగ్లు క్యాన్సిల్ చేయొచ్చా? నా ప్రజల్ని ఇరికించొచ్చా? ఇప్పుడు నా కోఆర్డినేటర్కి పోలీసులు కాల్ చేసి థ్రెట్ చేయొచ్చా? చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజుకు ఒకటి నేను ఫెయిల్ అవ్వలా. 1980లో 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఒక్కటి ఫెయిల్ అవ్వలా. దేవుడు నన్ను రాజకీయంలోకి రప్పించాడండి, మీరు కాదు. మీరు పెట్టిన కష్టాల ద్వారా, కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన ద్వారా, నేను జైలుకి వెళ్ళిన ద్వారా చాలా దేవునికి వందనాలు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన ఎవరో ఇంతవరకు నేను కల్లా. ఒంగోలు కోర్టు జడ్జికి వెళ్ళి మా తప్పు అయిపోయిందండి, పాల్ గారు ఏం చేయలేదని కోర్టు మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం అవ్వడం అంతకన్నా గొప్పతనం ఏంటి? నన్ను నిర్దోష ప్రపంచంలో ఒకే ఒక కేసులో ఇరికించారు. అది కూడా జగను, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 2012లో 90 రోజులు జైల్లో ఉంచారు. ఇంకా బెయిల్ ఇవ్వకుంటే ఇంకో 17 రోజులు ఎక్స్ట్రా ఉంచారు చంపేద్దామని. ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నారు. ప్రజలారా ఆలకించండి. లక్షల కోట్ల మంది మీరున్నారు, నాతో మీరున్నారు, నేను మీతో ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలే, నేను తిరిగి వెళ్ళి అమెరికా వెళ్ళేది లేదు. 3 రోజులు 4 రోజులకి వెళ్తాను, వచ్చేస్తా అంతే. పార్టీ పెట్టింది పీస్ మిషన్ కొరకు కాదు, కేవలం ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన వాళ్ళు చేస్తున్న కామెంట్స్ వాళ్ళ నుంచి రక్షించడానికి కపిల్ సిబ్బాల్ గారిని పెట్టి కోఆర్డినేటర్గా మంచి గొప్పవారిని, ఈ దేశంలోనే నెంబర్ 1 లాయర్ రామ్ జెఠ్మలాని తర్వాత 18 నెలలు ₹1 తీసుకోకుండా ఆయన సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు.